మోర్ కాంప్లికేటెడ్, మోర్ హార్డర్ టు అండర్స్టాండ్. కొంతమంది కిండర్గార్టెన్ నర్సరీ స్టేజ్లో ఉన్నారు, కొంతమంది మిడిల్ స్కూల్ ఏజ్లో ఉన్నారు, మిడిల్ స్కూల్ ఆ తరబీదులో ఉన్నారు, ఇంకొంతమంది పీజీ లెవెల్లో ఉన్నారు. పీజీ లెవెల్లో ఉన్నవారు నేను అయితే అనుకుంటాను చాలా సేవలు ఆరితేరిపోయిన వారు, లేకపోతే ఈ శ్రమల గుండా అనుభవం గుండా వెళ్ళి నిలిచి ఉన్నవారు, దే స్టిల్ స్టాండింగ్ అన్నవారు అనుకుంటానండి. కానీ ఆ పీజీ లెవెల్లో ఉన్నవారు అనుకుంటారు ఇంకా మేము అన్నీ చూసేసాంగా, మేము అన్నీ అనుభవించేసాంగా, ఇంకా మనకేం ఉండవు అన్న వారికి కూడా శ్రమలు వస్తుంటాయంట. అప్పుడు వారికి అర్థం కాదు, ఐ థాట్ దిస్ ఇస్ ఓవర్, ఇది అయిపోయింది అనుకున్నాను ప్రభా, మరలా ఇది ఎక్కడి నుండి వస్తుంది, మరలా ఇదేంటి, ఇది కొత్త రకం, ఇది నేను ఎప్పుడు అనుభవించని శ్రమ. మనం ఎప్పుడు ముందు అనుభవించని శ్రమలు దేవుడు ఇస్తాడు. మనం అనుకుంటాము దేవుడు ఎప్పుడు మనం చూడని దీవెనలు, చూడని అనుభవించని దీవెనలే ఇస్తాడని. కాదండి. హీ గివ్స్ యూ న్యూ కైండ్ ఆఫ్ సఫరింగ్ వెర్ యూ డు నాట్ అండర్స్టాండ్ హౌ డూ ఐ హ్యాండిల్ దిస్. ఈ కొత్త రకమైన శ్రమ నేను ఎలాగ ఎదుర్కోవాలి, ఎలాగ చేయాలి, హౌ డూ ఐ కమ్ అవుట్ ఆఫ్ దిస్ అనే పరిస్థితులు. అందుకనే కిండర్గార్టెన్ వాళ్ళకి ఒక లెవెల్, మధ్యలో 5th 6th ఆ గ్రేడ్లో ఉన్న వాళ్ళకి ఒక లెవెల్, పీజీ లెవెల్లో ఉన్న వాళ్ళకి కూడా ఒక లెవెల్. కానీ నేను ఒకటే అంటానండి, ఈ లోకంలో ఉన్నంత వరకు మనకి శ్రమలు ఉంటాయి. వీ షుడ్ గెట్ ఈవెన్ విత్ దట్. ఉంటాయి. Do not expect a suffering free life. If somebody says you, if somebody preaches to you, if somebody counsels you and say ఇదిగో నువ్వు ఈ ఒక్క శ్రమ అనుభవించి ఇంకా దీని తర్వాత నీకు ఏం ఉండదు, ఈ కొత్త కాలమే నీకు బాధలు ఉంటాయి, ఇంకా దీని తర్వాత ఏం ఉండదు అని అంటే, దట్ ఈస్ ద బిగ్గెస్ట్ లై ఆఫ్ ద ఎనిమీ. ఇట్ ఈస్ నాట్ ట్రూ. ఒక విశ్వాసి అంటే నేను అన్నట్టు వీఆర్ ఇన్ ద స్కూల్ ఆఫ్ సఫరింగ్, వీ కీప్ ఆన్. అందుకనే పౌలు అంటాడు, ఫైట్ ద గుడ్ ఫైట్, మంచి పోరాటము పోరాడి తిని, నా పరుగుని కడముట్టించి తిని అని ఎప్పుడు చెప్పాడంటే, ఇంకా ఆయనకి తెలిసింది ఆయన చనిపోబో రోజు దగ్గరకు వచ్చిందని. హీ న్యూ ఇట్. అంటే ఆయనకి అది విశ్రాంతి అండి. ఎందుకంటే ఇంత శ్రమలు గుండా వెళ్ళిన తర్వాత ద మూమెంట్ హీ సేస్ ఫైనలీ ఐ గెట్ మై రెస్ట్. ఎప్పుడు? నేను బ్రతుకున్నప్పుడు కాదు, నేను చనిపోయిన తర్వాత నా దేవాది దేవుని చేతిలో, ఆయన రెక్కల నీడలో ఉంటుంది ఆ సుఖము. ఈ లోకముచ్చే సుఖము వంటిది కాదు. ఈరోజు ప్రతి విశ్వాసి మనమందరం జ్ఞాపకం ఉంచుకోవాలి, ఆయన నిప్పులో నేను నడిచాను, సముద్రంలో నేను నడిచాను, నరులు మా నెత్తి మీద ఎక్కినట్లు నువ్వు చేస్తావంట. ఎవరు చేస్తారండి? చాలాసార్లు మనము అపవాదిని బ్లేమ్ చేస్తుంటాం. ఏంటి అపవాది అని? అపవాదిని వీ కమాండ్ అండ్ వీ డిక్లేర్ అండ్ వీ డిమాండ్ అండ్ వాడిని ఎల్లగొట్టాలనే ప్రయత్నాలు చేస్తుంటాం. కానీ చాలాసార్లు దేవుడు మన జీవితంలో శ్రమల్ని అనుమతిస్తున్నాడు. There are two kinds of afflictions. One affliction from God, one affliction from the enemy. Afflictions from God is to test, is to refine, is to take us to another level. Afflictions from Satan also దేవుడు అనుమతిస్తాడు. దేవుడు అనుమతి లేకుండా అపవాది మనల్ని దాడి చేయలేడు. లేకపోతే కొన్నిసార్లు మన అజ్ఞానం బట్టి, మన పాపం బట్టి మనము కొని తెచ్చుకున్న పరిణామాలు కూడా మనం అనుభవిస్తుంటాం. Those are afflictions from the enemy. కానీ afflictions from God is always for our good. కెన్ యూ సే ఆమెన్? నిజంగా దేవుడు అనుమతించే ఈ శ్రమలు ఇది మన మేలుకే. చూడండి, విలాప